సో మనం వెక్టార్ కాన్సెప్ట్స్లో లాస్ట్ వీడియో ఇది చూస్తున్నాం. సో ఇది త్రిబుల్ ప్రోడక్ట్. యాక్చువల్గా త్రిబుల్ ప్రోడక్ట్ అనేది జేఈ మెయిన్స్కి తీసేసారు 2 years క్రితము. సో కాబట్టి లేదు, అయినా కూడా కొద్ది మినిమం ఐడియా ఉంటే బెస్ట్. అంటే కొన్ని మల్టిపుల్ కాన్సెప్ట్స్ కొన్ని వేరే వేరే దగ్గర యూజ్ చేయొచ్చు. సో ఇండైరెక్ట్గా రావచ్చు, అందుకని మినిమం ఒక 10-15 minutes సరిపోతుంది. సో చేస్తే మీకు దాని మీద కూడా ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో స్కేలార్ త్రిబుల్ ప్రోడక్ట్. స్కేలార్ త్రిబుల్ ప్రోడక్ట్ అంటే 3 వెక్టర్స్ని ప్రొడక్ట్ చేయడం. మరి స్కేలార్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే రిజల్ట్ అనేది స్కేలార్ వస్తే ఏ క్రాస్ బి చేసి అంటే 2 వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే క్రాస్ ప్రొడక్ట్ ఏమొస్తుంది, వెక్టార్ అవుతుంది. ఆ వెక్టార్ని ఇంకో వచ్చిన రిజల్ట్ని ఇంకొక వెక్టార్ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 వెక్టార్స్ ఏమవుతుంది, స్కేలార్ అవుతుంది. కాబట్టి ఇది స్కేలార్ త్రిబుల్ ప్రోడక్ట్ అంటాం. సో స్కేలార్ త్రిబుల్ ప్రోడక్ట్ని మనం బ్రీఫ్గా బాక్స్ ఏబిసి అని రాయొచ్చు. బాక్స్ ఏబిసి అంటే ఏంటి, డెట్గా అనుకోవడమే. అంటే ఫస్ట్ రోలో ఏంటి, ఏ బార్ వెక్టార్ రాయడం అంటే ఐజేకే కోఎఫిషియెంట్స్, సెకండ్ రోలో బి బార్ వెక్టార్ రాయడం, థర్డ్ రోలో సి బార్ వెక్టార్ రాసి డెట్గా అనుకుంటాం. సో మన కోప్లానర్ అన్న కూడా డెట్గా అనుకున్నాం. సో కోప్లానర్ ఏమవుతుంది, డెట్ 0 అవుతుంది. మరి డెట్ అంటే ఏంటి, బాక్స్ ఏబిసి. వెక్టార్స్లో బాక్స్ ఏబిసి. సో బాక్స్ ఏబిసి 0 అయితే వెక్టార్స్ ఏంటి, కోప్లానర్. అలాగే బాక్స్ ఏబిసి అంటే చూడండి, ఇది ఒకటి ఏ బార్ బి బార్ సి బార్ 3 వెక్టార్స్తో ఫామ్ అయింది. ఇది ప్యారలోపైప్డ్. సో బాక్స్ ఏబిసి అంటే వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్. సో ఇంకో రకం కూడా వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ ది బేస్ కనుక్కుంటాము. సో ఈ బేస్ ఏది, ప్యారలోగ్రామ్. సో ఓఏ డిబి అనేది ఏంటి, సో ఓఏ డిబి అనేది ప్యారలోగ్రామ్. సో దాని ఏరియా కనుక్కొని ఇంటూ హైట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ అంటే బాక్స్ ఏబిసి. ఒకవేళ హైట్ కావాలనుకోండి, సో వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఒకవేళ హైట్ కావాలనుకోండి, వాల్యూమ్ తెలుసు, ఏరియా ఆఫ్ ది బేస్ తెలుసు అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ ది బేస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, హైట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ బై ఏరియా ఆఫ్ ది బేస్. హైట్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ ఈస్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ బై ఏరియా ఆఫ్ ది బేస్. సో ఇక్కడ 3 వెక్టార్స్ ఇచ్చాడు. సో దీనికి స్కేలార్ త్రిబుల్ ప్రోడక్ట్ అంటే ఒక క్రాస్ ఒక డాట్. సో దీన్ని ఎట్లయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఏ క్రాస్ బి డాట్ సి అలా అయినా రాయొచ్చు, ఏ క్రాస్ డాట్ బి క్రాస్ సి అని కూడా రాయొచ్చు. అంటే ఏమైంది, క్రాస్ అండ్ డాట్ ఇంటర్చేంజ్ అయింది. అంటే అదే ఆర్డర్లో ఉంది, డాట్ అండ్ క్రాస్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. పొజిషన్ ఆఫ్ ది డాట్ అండ్ క్రాస్ ఇంటర్చేంజ్ చేసినా కూడా ఇది బాక్స్ ఏబిసినే అవుతుంది, ఇది కూడా బాక్స్ ఏబిసినే అవుతుంది. సో 3 వెక్టార్స్ ఇచ్చి బాక్స్ ఏబిసి లేదంటే స్కేలార్ త్రిబుల్ ప్రోడక్ట్ అంటే, సో బాక్స్ ఏబిసి అంటే ఫస్ట్ లైన్లో ఏ బార్ వెక్టార్స్, సెకండ్ లైన్లో బి బార్ వెక్టార్స్, థర్డ్ లైన్లో సి బార్ వెక్టార్స్ రాసేసి డెట్ కనుకోండి, అప్పుడు మీకు బాక్స్ ఏబిసి వస్తుంది. సో బాక్స్ ఏబిసిని మనం ఏమంటాం, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైప్డ్ అంటాం. సో నెక్స్ట్ బాక్స్ ఏబిసి అన్నా, బాక్స్ బీసీఏ అన్నా, బాక్స్ సిఏబి అన్న అంటే సైక్లిక్ ఆర్డర్లో రండి వస్తే ఏమవుతుంది, అన్నీ ఈక్వల్ అవుతాయి. అంటే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వండి. అంటే చూడండి ఇక్కడ ఏబిసి అన్న, సో అదే డైరెక్షన్లో మీరు ఎక్కడైనా మొదలు పెట్టండి. సో ఏబిసి. సో ఇప్పుడు ఏబిసి అనేది ఏ డైరెక్షన్లో తీసుకున్నామో అదే డైరెక్షన్ ఇంకెక్కడి నుంచైనా మొదలు పెట్టండి. సో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ. అంటే బాక్స్ ఏబిసి సైన్ ఏమవుతుందో సేమ్ అదే డైరెక్షన్లో తీసుకుంటే వాటి సైన్ కూడా సేమ్ అవుతుంది. అంటే బీసీఏ అంటే ఏ నుంచి మొదలు పెట్టాం, బి నుంచి మొదలు పెట్టండి, బీసీఏ లేదంటే సిఏబి అన్నీ ఈక్వల్, ఏబిసి బీసీఏ సిఏబి. అలా కాకుండా డైరెక్షన్ మార్చేసాం అనుకోండి, ఇప్పుడు ఏబిసి ఇక్కడ మొదలు పెట్టారు, ఈసారి ఏం చేశారు బిఏసి. సో ఏబిసి అంటే ఈ డైరెక్షన్లో వచ్చారు, సో ఏ దగ్గర మొదలుపెట్టి ఈ డైరెక్షన్లో వచ్చారు. సో నేను ఎక్కడ మొదలుపెట్టినా సరే సేమ్ అదే డైరెక్షన్లో వెళ్ళారు అంటే అవన్నీ సేమ్, బీసీఏ సిఏబి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే, సో ఇది ఏబిసి, ఇప్పుడు బి దగ్గర మొదలుపెట్టాం కానీ రొటేషన్ ఏంటి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాం. సో దానికి ఆపోజిట్ బిఏసి, అప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ బాక్స్ కేఏబిసి అంటే ఫస్ట్ లైన్లో కేఏ అనే వెక్టార్ ఉంటుంది, సెకండ్ లైన్లో బి వెక్టారు, తర్వాత సి వెక్టార్. కే కామన్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ లైన్లో ప్రతిదాన్ని కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. డిటర్మినెంట్లో ఒక లైన్లో కామన్ వస్తే కామన్ తీసేయచ్చు కదా, కాబట్టి కామన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్ 3 లైన్స్ ఉంటే ఈచ్ లైన్కి డిటర్మినెంట్లో మనకు తెలుసు, డిటర్మినెంట్లో లైన్కి ఒక చొప్పున కామన్ వస్తుంది.
సో ఇక్కడ 3A1 3A2 3A3 ఉంది అనుకోండి, ఒక లైన్లో మొత్తం ఉంటే 3ని కామన్ తీసుకోవచ్చు. ఈ లైన్లో 2B1 2B2 2B3 ఉంది అనుకోండి, ఫస్ట్ రో నుంచి 3 కామన్ వస్తుంది, సెకండ్ రో నుంచి ఏమొస్తుంది 2 కామన్ వస్తుంది. సో ఒక లైన్లో కంప్లీట్గా కామన్ వస్తే కామన్ తీసేయచ్చు. సో ఇప్పుడు K1 K2 K3 C3 అంటే సో ఫస్ట్ లైన్లో K1 కామన్ వస్తుంది, సెకండ్ లైన్లో K2 కామన్ వస్తుంది, థర్డ్ లైన్లో K3 కామన్ వస్తుంది. సో ఆ స్కేలర్స్ కామన్ తీసేస్తే ఇంక మిగిలింది ఏంటి, బాక్స్ ఏబిసి. ఫస్ట్ లైన్, సెకండ్ సిడి, దీన్ని రెండు బాక్స్గా స్ప్లిట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఫస్ట్ దాంట్లో రాస్తాం, సెకండ్ బి అనేది సెకండ్ దాంట్లో రాస్తాం. ఈ సిడీలు రెండిట్లో వస్తాయి. డిటర్మినెంట్లో కూడా అంతే. ఒక రో అనేది సమ్ ఆఫ్ ది 2 ఎలిమెంట్స్ ఉంటే మనం దాన్ని ఏం చేయొచ్చు, ఆ డిటర్మినెంట్ని సమ్ ఆఫ్ ది 2 డిటర్మినెంట్స్గా స్ప్లిట్ చేయొచ్చు. సో రో 1లో ప్రతి ఎలిమెంట్ సమ్ ఆఫ్ ది 2 ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అని ఫస్ట్ డిటర్మినెంట్లో, సెకండ్ ఎలిమెంట్స్ అని సెకండ్ డిటర్మినెంట్లో రాస్తాం. మిగిలిన 2 రోస్ యాస్టీస్గా 2 డిటర్మినెంట్స్లో రాస్తాం. అది మీకు మ్యాట్రిక్సెస్లో డిటర్మినెంట్స్లో నేర్చుకుని ఉంటారు. సో ఏబీసీ అనేది రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అయితే సో బాక్స్ ఏబీసీ పాజిటివ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయితే రైట్ హ్యాండెడ్ సిస్టమ్, క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఏంటి లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ అయితే నెగిటివ్ సైన్ వస్తుంది. సో నెక్స్ట్ బాక్స్ ఏబీసీ జీరో అయితే అది కోప్లానర్ అని మనం ఇంతకుముందు డెట్ అంటే బాక్స్ ఏబీసీ అంటే ఏంటి, డెట్ జీరో. మరి డెట్ జీరో అయితే ఏంటి, కోప్లానర్ లేదంటే లీనియర్లీ డిపెండెంట్. సో వాటన్నిటికీ సో ఈ 3 వెక్టార్స్ ఇచ్చాడు, కాదు ఐజేకే లేవు. సో వెక్టార్స్ ఏంటి, ఇక్కడ x1 ఏ బార్ ఐజేకేల బదులు ఏబీసీలు ఉన్నాయి. సో మామూలుగా ఐజేకేలు ఉంటే సపోజ్ ఏబీసీ బదులు ఐజేకేలు ఉన్నాయి అనుకోండి, ఐజేకేలు ఉంటే అప్పుడు ఏం రాస్తాం, ఓన్లీ కోఆప్షన్స్ రాస్తాం. ఇక్కడ బాక్స్ ఐజేకే రాయక్కర్లేదు, ఎందుకంటే బాక్స్ ఐజేకే అంటే 1 వస్తుంది. బాక్స్ ఐజేకే అంటే ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ బదులు ఐజేకేలు ఉంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, యాక్చువల్గా బాక్స్ ఐజేకేలు వస్తాయి. అప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది చూద్దాం ఫస్ట్ అయితే. సో ఏంటి, కోఆప్షన్స్ అని రాసేసాం, x1 y1 z1, సెకండ్ వెక్టార్లో x2 y2 z2, థర్డ్ వెక్టార్లో x3 y3 z3. తర్వాత వెక్టార్స్ బాక్స్ ఏబీసీ అని రాస్తాం, బాక్స్ ఏబీసీ. అదే ఏబీసీ బల్ ఐజేకే ఉంటే బాక్స్ ఐజేకే వస్తుంది, కానీ రాయము. ఎందుకంటే బాక్స్ ఐజేకే అంటే ఏంటి, బాక్స్ ఐజేకే అంటే ఒక డాట్ ఒక క్రాసే కదా. సో ఐ డాట్ లేదంటే ఐ క్రాస్ జే ఏదో ఒకటి మీ ఇష్టం, రెండింటికి క్రాస్ ఒక దానికి డాట్. సో ఐ క్రాస్ జే అంటే ఏంటి, కే వస్తుంది. కే డాట్ కే అంటే ఎంత, 1. సో కే డాట్ కే యూనిట్ వెక్టారే కదా 1, కాబట్టి బాక్స్ ఐజేకే రాయము. సో జనరల్గా అయితే వస్తుంది, రాయము, ఎందుకంటే దాని వాల్యూ 1. ఇప్పుడు ఇవి ఐజేకేలు కావు, ఏబీసీలు కాబట్టి వాటి బాక్స్ అనేది మనకు 1 అనేది తెలియదు, కాబట్టి ఖచ్చితంగా ఇంటూ బాక్స్ ఏబీసీ రాయాలి, ఒకవేళ ఐజేకేల బదులు వేరే వెక్టార్స్ ఉండుంటే. అలాగే ఏబిసిడి 4 పాయింట్స్ కోప్లానర్ అయితే అప్పుడు రెండు పాయింట్స్ని కలిపితే ఏమొస్తుంది, మీకు వెక్టార్స్ వచ్చేస్తాయి. అంటే ఏబీని కలిపితే ఒక వెక్టార్, ఏసీని కలిపితే ఒక వెక్టార్, ఏడీని కలిపితే ఒక వెక్టార్, అప్పుడు 3 వెక్టార్స్ వస్తాయి. సో పాయింట్స్ కొలిని కోప్లానర్ అయితే అప్పుడు ఆ లైన్స్ కూడా ఏమవుతాయి, ఒకే ప్లేన్ మీద ఉంటాయి. కాబట్టి అటు బాక్స్ ఏం కావాలి, 0 అవ్వాలి. కోప్లానర్ కాబట్టి ఆ 3 వెక్టార్స్ బాక్స్ ఏం కావాలి, 0 అవ్వాలి. సో మనకి అంత లేదు కాబట్టి సెకండ్ పాయింట్ వదిలేసేయండి. ఇది చూద్దాం, ఒక బాక్స్లో 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, 0 అయిపోతుంది. మనకి డిటర్మినెంట్, బాక్స్ అంటే ఏంటి, డిటర్మినెంటే కదా. డిటర్మినెంట్లు ఏంటి, 2 రోస్ ప్రపోర్షనల్ కానీ లేదంటే సేమ్ కానీ ఉంటే 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్ ఆర్ ప్రపోర్షనల్ అయితే డిటర్మినెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్. సో బాక్స్ ఏబీసీ ఇంటూ 1/6 చేసి బాక్స్ ఏబీసీ ఇస్తే వాల్యూమ్ ఆఫ్ ది, సో వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైపుడ్ అయితే బాక్స్ ఏబీసీ, అదే టెట్రాహెడ్రాన్ అయితే 1/6 ఇంటూ బాక్స్ ఏబీసీ. సో ఇక్కడ 3 వెక్టార్స్ ఇచ్చాడు, బీసీఏని లెఫ్ట్ హ్యాండెడ్ అన్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటే అప్పుడు బీసీఏ అన్నాడు. సో అదే ఆర్డర్లో రాసుకోండి, బీసీఏ ఏం కావాలి, లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ అయితే బాక్స్ నెగిటివ్ అవ్వాలి. కాబట్టి సో బాక్స్ అంటే ఏంటి, డెట్ నెగిటివ్ అవ్వాలి. సో డిటర్మినెంట్ కనుక నెగిటివ్కి ఈక్వేట్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో డిటర్మినెంట్ కనుక్కుంటే ఇది వచ్చేస్తుంది, తర్వాత ఎక్స్ రేంజ్ చెప్పేయచ్చు. సో నెక్స్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి. సో A+B B+C C+A అలా ఉంది. ఉన్నప్పుడు ఏమొస్తుందంటే ప్లస్లు ఉంటేనేమో 2 బాక్స్ ఏబీసీ వస్తుంది, అదే ఈ ప్లస్ బదులు ఇంటూ ఉండొచ్చు, A క్రాస్ B B క్రాస్ C C క్రాస్ C. అప్పుడు ఏమొస్తుందంటే బాక్స్ ఏబీసీ హోల్ స్క్వేర్ వస్తుంది, బాక్స్ ఏబీసీ ఇంటూ బాక్స్ ఏబీసీ. సో అలా కాకుండా మీకు వేరే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాసేయండి. సో ఏ బార్ అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటే వాటి ఫస్ట్ లైన్లో కోఎఫిషియంట్స్. సో ఏ బార్ కోఎఫిషియంట్ 1, బి బార్ కోఎఫిషియంట్ 1, ఫస్ట్ వెక్టార్లో సి బార్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ ఏంటి, ఏ లేదు, సో 0, బి కోఎఫిషియంట్ 1, సి కోఎఫిషియంట్ 1. సో నెక్స్ట్ ఇది ఏ బార్, సో ఏ బార్ కోఎఫిషియంట్ 1, బి బార్ టర్మ్ లేదు, నెక్స్ట్ సి బార్ కోఎఫిషియంట్ 1 ఇంటూ బాక్స్ ఏబీసీ.
సో ఇంతకుముందు చెప్పినట్టు బాక్స్ ఏబీసీ అని రాస్తాం. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోండి 2 వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ 2 బాక్స్ ఏబీసీ వస్తుంది. సో ఇలా కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ ఏది ఉన్నా అంటే ఇట్లా ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ 2సి బార్ ఇలా డిఫరెంట్, అలాగే బి బార్ ప్లస్ సి బార్ మైనస్ ఏ బార్ అట్లా డిఫరెంట్ ఉంటే ఇదే టెక్నిక్ ఫాలో అండి. ఏబీసీ కోఎఫిషియెంట్స్ రాసేసి ఇంటూ బాక్స్ ఏబీసీ. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సమ్ ఉంటే ఇట్లా 2 వెక్టర్స్కి సమ్ ఉంటే 2 బాక్స్ ఏబీసీ వస్తుంది. అదే ఇంటూ ఉంటే బాక్స్ ఏబీసీ హోల్ స్క్వేర్ వస్తుంది. సో బాక్స్ ఏబీసీ హోల్ స్క్వేర్ అంటే ఇది అవుతుంది. సో అంటే బాక్స్ ఏబీసీ ఇంటూ బాక్స్ ఏబీసీ. సో బాక్స్ ఏబీసీ అంటే సో ఏ అనే వెక్టార్ రాసేస్తాం ఫస్ట్ లైన్. బాక్స్ ఏబీసీ అంటే ఏ అనే వెక్టార్ రాస్తాం. దాని కోఎఫిషియెంట్స్ A1 A2 A3. అలాగే బి బార్ అంటే B1 B2 B3. సో నెక్స్ట్ C1 C2 C3 ఇంటూ మళ్ళీ బాక్స్ ఏబీసీ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, బాక్స్ ఏబీసీ ఇంటూ బాక్స్ ఏబీసీ. సో బాక్స్ ఏబీసీ అంటే డెట్ ఇది బాక్స్ ఏబీసీ హోల్ స్క్వేర్ C1 C2 C3. ఇప్పుడు ఈ రెండు డిటర్మినెంట్ మల్టిప్లికేషన్ ఏంటి, ఇది వచ్చేస్తుంది. అంటే ఏమొస్తుంది, రో ఇంటూ రో చేద్దాం. అప్పుడు ఏంటి A1 ఇంటూ A1 A1 స్క్వేర్, నెక్స్ట్ A2 ఇంటూ A2 A2 స్క్వేర్, నెక్స్ట్ A3 ఇంటూ A3 A3 స్క్వేర్, అంటే అది A డాట్ A అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ రో ఇంటూ ఇది మల్టిప్లికేషన్ ఏంటి, అప్పుడు ఏంటి A1 B1 నెక్స్ట్ ఇందులో సెకండ్ అందులో సెకండ్ A2 B2, నెక్స్ట్ ఇందులో థర్డ్ అందులో థర్డ్ A3 B3. సో A3 B3. సో డాట్ ప్రొడక్ట్ ఏంటి, అప్పుడు ఏ డాట్ బి అది ఇదేంటి ఏ డాట్ బి అట్లా వస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో అది బాక్స్ ఏబీసీ ఇంటూ బాక్స్ ఏబీసీ డిటర్మినెంట్స్ మల్టిప్లికేషన్ ఇస్తే ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఇది ఏ డాట్ ఏ, సెకండ్ ఏ డాట్ బి, ఇది ఏ డాట్ సి, నెక్స్ట్ ఇది బి డాట్ ఏ అని ఏ డాట్ బి అని ఒకటే. సో రాసేస్తే ఇది వచ్చేస్తుంది. సో బాక్స్ ఏబీసీ హోల్ స్క్వేర్ అనగానే ఇది కూడా మైండ్లో ఉంటే బెటర్. సో నెక్స్ట్ వెక్టార్ త్రిబుల్ ప్రొడక్ట్ అంటే ఆన్సర్ వెక్టార్ వస్తుంది చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఫస్ట్ బి క్రాస్ సి కనుకుంటే అది వెక్టార్ వస్తుంది. దాన్ని ఏ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వెక్టారే వస్తుంది. సో రిజల్ట్ వెక్టార్ వస్తుంది కాబట్టి సో త్రిబుల్ ప్రొడక్ట్ కాబట్టి ఇది వెక్టార్ త్రిబుల్ ప్రొడక్ట్. సో దీన్ని ఎలా రాయాలి, సో దీన్ని గుర్తుపెట్టుకోండి, దీని ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎలా రాస్తుంది, ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే సో ఫస్ట్ది అంటే బ్రాకెట్లో పెట్టాము ఇట్ లాస్ట్ అట్ లాస్ట్. సో ఏంటి ఏ డాట్ సి, ఓకేనా, ఎన్స్ రాసేయండి ఫస్ట్ ఏ డాట్ సి. అలా ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఏంటి ఏ డాట్ సి అన్నా సి డాట్ ఏ అన్నా ఏం కాదు, రెండు ఒకటే. సో ఫస్ట్ లాస్ట్ రాసాం ఇంటూ, సో ఫస్ట్ లాస్ట్ రాసి ఇంటూ మధ్యలోది బి బార్, ఇక్కడ కూడా అంతే ఇంటూ మధ్యలోది బి బార్. సో అయిపోయిందా ఫస్ట్ లాస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏని ఇక్కడ ఏ అనేది రెండింటికి వస్తుంది, బ్రాకెట్ ఉంది కాబట్టి ఏని సి తోటి అయిపోయింది లింకప్, ఈసారి బి తోటి లింకప్ చేయండి. సో మైనస్ ఏ డాట్ బి. సో ఇప్పుడు ఏ అనేది బి క్రాస్ సికి బ్రాకెట్ ఉంది కాబట్టి ఒకసారి ఏని సితో లింకప్ చేశారు అయిపోయింది. సో ఫస్ట్ అయిపోయింది. తర్వాత ఏని బితో లింకప్ చేయండి, కాకపోతే మైనస్ రాయండి, మైనస్ ఏ డాట్ బి. ఇంక మిగిలిపోయింది ఏంటి సి బార్. అలాగే నెక్స్ట్ ఇది కూడా అంతే ఏంటి ఏ క్రాస్ బి క్రాస్ సి బార్. ఎలా రాస్తుందని చూడండి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఏంటి ఏ డాట్ సి ఇంటూ బి బార్. ఈసారి నెక్స్ట్ ఏంటి సి అనేది బి కూడా లింకప్ చేయాలి కదా, బ్రాకెట్ ఏ క్రాస్ బికి బ్రాకెట్ ఉంది కాబట్టి సిని ఒకసారి ఏ తోటి ఒకసారి బి తోటి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది, ఏ తోటి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సిని బి తోటి మైనస్ బి డాట్ సి. సో బీసీ అయిపోయింది, బీసీ అయిపోతే మిగిలిపోయింది ఏంటి ఏ బార్. ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇక రైట్ సైడ్ సరిగా అబ్జర్వ్ చేస్తే ఏ డాట్ సి అనేది ఒక కాన్స్టెంట్, ఏ డాట్ బి కూడా స్కేలార్. సో అంటే దీని ఏదో ఎక్స్ అనుకుందాం, మైనస్ ఏ డాట్ బిని వై అనుకుందాం. అంటే ఇది ఎలా వచ్చింది చూడండి, ఎక్స్బి బార్ ప్లస్ వైసి బార్ టైప్లో ఉందా లేదా. అంటే ఏంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి అండ్ సినే కదా, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి అండ్ సి. సో ఒక వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి అండ్ సి ఒక వెక్టార్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది ఒక వెక్టార్. సో దీనికి ఒక పేరు పెడదాం ఆర్. ఇప్పుడు ఆర్ అనే వెక్టార్ ఎలా ఉంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బి అండ్ సి ఎక్స్ప్రెస్ చేసాం అంటే అప్పుడు ఏమొస్తుంది ఆర్బిసి కోప్లానర్. సో ఇప్పుడు ఒక వెక్టార్ అడిగాడు చూడండి, ఇక్కడ బీసీ బ్రాకెట్లు ఏదుందో అది వచ్చినాయి, ఇక్కడ బ్రాకెట్లు ఏముంది ఏబీలు వచ్చినాయి. ఇప్పుడు ఒక వెక్టార్ అడిగాడు ఏంటంటే ఏ వెక్టార్ ఈస్ కోప్లానర్ విత్ ఏ అండ్ బి అన్నాడు. సో ఏ అండ్ బి కోప్లానర్ కాబట్టి ఏకి బికి క్రాస్ ప్రొడక్ట్ రాసేయండి, బ్రాకెట్లో రాసేయండి. పర్పెండిక్యులర్ టు సి,
పర్పెండిక్యులర్ టు సి అన్నాడు, క్రాస్ సి బార్ అంతే, క్రాస్ సి బార్. అప్పుడు ఏమొస్తుంది మీకు? ఇదే కదా వచ్చేది. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి వచ్చేస్తుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా అడిగాడు, ఏ వెక్టార్ కోప్లానర్ విత్ బి అండ్ సి, వెక్టార్ కోప్లానర్ విత్ బి అండ్ సి, అప్పుడు బి క్రాస్ ని బ్రాకెట్లో రాయండి. ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ, పర్పెండిక్యులర్ టు ఏ, ఎట్లా రాసిన ఏం కాదు. సో పర్పెండిక్యులర్ టు ఏ అన్నాడు, అంతే అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మీకు? ఫస్ట్ వన్ వస్తుంది. సో ఏంటి? బి అండ్ సిలో లీనియర్ కాంబినేషన్ వచ్చింది కదా, సో ఫాస్ట్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఈ టాపిక్ అనేది మీకు ఇది క్రాస్ ప్రోడక్ట్లో ఒక ఇట్లా అడిగాడు అనుకోండి క్వశ్చన్, ఫైండ్ ది వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి, సారీ కోప్లానర్ విత్ ఏ అండ్ బి పర్పెండిక్యులర్ టు సి అనగానే ఇది రాసేయండి, టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్ చేసేయచ్చు. ఇట్లా కాకుండా ఇలా క్వశ్చన్ అడిగాను చూడండి ఎలా అడుగుతున్నాను. ఏ వెక్టార్ కోప్లానర్ విత్ ఏ అండ్ బి అండ్ పర్పెండిక్యులర్ టు ఏ. సో దేనికి కోప్లానర్ అన్నానో దాని బ్రాకెట్లో రాయండి అంతే. ఏమన్నాను? ఏ వెక్టార్ కోప్లానర్ విత్ ఏ అండ్ బి, దేనికైతే కోప్లానర్ అన్నానో దాని బ్రాకెట్లో రాయండి. అండ్ పర్పెండిక్యులర్ టు అని ఏదన్నానో అది రాసేయండి. పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నా, ఇక్కడ నేను సి బార్ అనలే, పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నా, ఇది రాసేయండి. అప్పుడు ఇప్పుడు తక్కువ ఆ వెక్టార్ ఏంటో కనుక్కోవచ్చు. సో ఏంటి? ఏ డాట్ ఏ, ఫస్ట్ మనకి రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ కదా, సో ఫస్ట్ లాస్ట్కి డాట్ ప్రైట్ ఇంటూ బి బార్ మైనస్ నెక్స్ట్ ఈ రెండు ఏ డాట్ బి ఆర్ బి డాట్ ఏ రెండు ఒకటే ఇంటూ, సో ఈ రెండు అయిపోయింది, మిగిలిపోయింది ఏంటి? ఏ బార్. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఏమన్నాను? ఏ వెక్టార్ కోప్లానర్ విత్ ఏ అండ్ బి, దేనికి కోప్లానర్ అన్నాడో దాన్ని బ్రాకెట్లో రాయండి, దేనికైతే పర్పెండిక్యులర్ అన్నాడో అది సింగిల్గా రాసేయండి అంతే. సో డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫై చేయగానే, అంటే ఏ డాట్ ఏ కనుక్కోవడం చాలా ఈజీ కదా, ఏ డాట్ బి కనుక్కోవడం ఈజీ కదా, సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే మీకు ఆన్సర్. అంటే అక్కడ టైం సేవ్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే బెస్ట్. సో 4 ప్రోడక్ట్స్ లేదు, సో వదిలేసేయండి. అంటే ఇది కూడా లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఒకవేళ పొరపాటున వచ్చింది అనుకోండి, ఈ ఫామ్లో లేని ఇప్పుడు ఎందుకులేండి టైం వేస్ట్. సో ఏ క్రాస్ బి కనుక్కోవడం తెలుసు కదా, కనుక్కుంటారు. డబుల్ సి క్రాస్ డి కనుక్కోవడం తెలుసు కదా, కనుక్కుంటారు. రెండు ఆన్సర్స్కి ఏం చేస్తారు? క్రాస్ ప్రోడక్ట్ చేస్తారు. ఒకవేళ యాక్సిడెంటల్ వస్తే రాదు. అలాగే అంతే ఇక డాట్ మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్ లాస్ట్ మూమెంట్లో గుర్తుపెట్టుకోవడం. సో డాట్ అయితే సో ఫామ్లో ఉంది కానీ అన్నీ మళ్ళీ గుర్తుండవు. సో మళ్ళీ అయినా కూడా వచ్చే అవకాశం అసలు లేవు. ఒకవేళ పొరపాటున వస్తే ఏ క్రాస్ బి కనుక్కుంటారు, సి క్రాస్ డి కనుక్కుంటారు, మా రెండింటికి డాట్ ప్రైట్ చేస్తారు. సో అదంతా చేయకుండా టైం సేవ్ చేయడానికి ఫార్ములా, కానీ అనవసరంగా గుర్తుపెట్టుకోవడం ఇప్పుడు టైం వేస్ట్. సో ఇది వెక్టార్ కాన్సెప్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోగానే మీరు పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, సో ప్రాక్టీస్ చేసేసుకోండి. అండ్ ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ చెప్పలేదు ఎందుకంటే పీవైక్యూ క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ కవర్ చేశాం కాబట్టి. సో దాదాపుగా 24 వీడియోస్ ఏమైనా ఉన్నట్టున్నాయి, సో 20+ ఉంటాయి. సో ఇది అయిపోగానే మీరు పీవైక్యూ క్వశ్చన్స్ చూసుకోండి. సో ఏ మోడల్స్ ఎక్కువ వస్తున్నాయో చూసుకొని వాటి మీద స్పెషల్ ఫోకస్ చేయండి. ఏదైనా తక్కువ వచ్చినా కూడా దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మన టైం బాగాలేక అదే వచ్చింది అనుకోండి. సో ఎక్కువ వచ్చేయాలంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రేర్గా వచ్చేదాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొన్ని చాప్టర్లు మనం 100% స్కోర్ చేయాలంటే ఏదైనా నేర్చుకోవాలి. సో కాబట్టి కంప్లీట్గా అంటే సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రేర్గా వచ్చే క్వశ్చన్ కూడా చూసుకోవాల్సిందే.